అంతము వరకు సహించిన వాడెవడు వాడే రక్షింపబడు. అక్రమము చేత అనేకులు ప్రేమ ఏంటండి? అక్రమం విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారు. అంటే భక్తి చేసే వాళ్ళు కూడా ఏమైపోతారు? అక్రమం చల్లారిపోతారు. అంటే వాళ్ళ ప్రేమ ఏమైపోతుందంట? చల్లారిపోవడం అంటే ఏంటి? ప్రేమ లేకుండా అక్రమము అంటే క్రమమా? అక్రమము విస్తరిస్తుంది. అక్రమం విస్తరించడంలో ప్రేమ చల్లారిపోతుంది. ఇంకా తర్వాత అంతం వరకు సహించు వాడు ఎవడు అంటే అక్కడ ప్రేమ చల్లారిపోయిన తర్వాత ఏమొస్తుందండి? ద్వేషం వస్తుంది కదా. ఆ ద్వేషాన్ని ఏం చేయాలి? అంతవరకు సహించుకోవాలి. ఎప్పుడు అంతవరకు. ఇంత వాక్యం ఇలా రాయిస్తుంటే మనం ఒక్క రోజు సహించలేము, ఒక్క మాట సహించలేము. ఎట్లా భక్తి మన భక్తి? అంటే ఎదటి వారికి మన మీద ద్వేషం వచ్చినా దాన్ని అంతవరకు సహించుకోవాలి. అదేనే ఇప్పుడు అంతవరకు సహించువాడు ఎవరు? అంటే ఏదో ఒక రోజు 2 రోజులు ఒక పూట అని కాదు ఇక్కడ. అంటే ఎంత మెట్టులో నీవు బలపడితే అంతవరకు సహిస్తావు. వాక్యమో లోతుగా అయిపోదాం మనం అంతే అండి. అంతవరకు సహించడం అంటే 1 రోజు 2 రోజులు 1 నెల అంటావా? మనుషులు ఏమంటారండి? మనుషులుగా మనం ఏమంటాం? సహించాలి అంటారు కదా. అంతవరకు సహించువాడు రక్షణ. మనం నువ్వు రక్షించబడ్డావా అని అంటారు అంటారా? రక్షించబడ్డావా అని అంటే ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం? అప్పుడు రక్షణ. ఇప్పుడు మాధుమోస్ పొందాలని చెప్పుకోవడం లేదు. ఆల్మోస్ట్ అంటే చేసిన పొరపాటును ఒప్పుకున్నానని చెప్పుకోవడం. మరి శరీరం వస్తున్నావా? అది శ్రమలు అంటే తను ఉపేక్షించుకోవడమే కాకుండా తన శిలువను ఎత్తుకొని ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ అక్రమము అనేది